చేద్దాం. 3వ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి చదువుదాం. ఇతరుగా స్పష్టంగా చదువుదాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో కరెంటు పోయిందిలేండి. కరెంటు పోయింది. స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. బ్రదర్స్ వచ్చేటప్పుడు బెల్లం గడ్డ తీసుకొని వచ్చారంట. బెల్లం చదువురా వాక్యం. ఇప్పుడు 7వ వచనం బ్రదర్స్ చదువుతారు. 7వ వచనం బ్రదర్స్, తర్వాత 8, 9 కలిసి నేను చదువుతాను. 10వ వచనం సిస్టర్స్ చదువుతారు. 11, 12 బ్రదర్స్ చదువుతారు. 13వ వచనం నేను చదువుతాను. 14వ వచనం సిస్టర్స్. గుర్తుపెట్టుకోండి. ఇట్లా చదువుతాను. ఇప్పుడు 7వ వచనం ఓన్లీ బ్రదర్స్. ఓకే, స్టార్ట్ చేయండి. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చి మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. బ్రదర్స్ చదవండి. బ్రదర్స్ మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. ఇప్పుడు 17 లేకుంటే 16వ వచనం అందరం కలిసి చదువుతాం. 16వ వచనం అందరం కలిసి మీ విషయమై మారక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చాలండి. ప్రభు సాయం కొరకై మనం ప్రార్థన చేసుకొని కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళ మీద కొద్దాం. అట్లే నీలికపై కూర్చోకండి. కాబట్టి ప్రార్థనప్పుడు మోకరించవలసిన వారు మోకరించవచ్చు. మా ప్రియమైన తండ్రి, సర్వాధికారి అయిన మా ప్రభువా, మీ విలువైన మీ ప్రశస్తమైన నామం బట్టి స్తుతిస్తూ ఈ ఉదయకాల సమయంలో చక్కటిగా పాటలు పాడుకోవడానికి మా కంఠస్వరాలు తెరిచి మిమ్మల్ని గూర్చి కొత్త కీర్తన ప్రభు నూతన కీర్తన పాడుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తూ ఉంటున్నాను. మా ప్రియమైన తండ్రి, ఈ సమయంలో నీ వాక్య వెలుగులో మీ ఉపకారంలో మీ మేలును మీ ఆశీర్వాదాలను తలంచుకొని ఆరాధించడానికి బల్ల చుట్టూ మేమందరము కూడా చేరొచ్చాము. నీ వాక్యాన్ని మీరు మాకు దయచేయము. మీ మేలును మాకు మీ ఉపకారము మీరు మాకు దయచేయండి. స్పష్టంగా తెలుసుకొని ఆరాధించడానికై సిద్ధపరచము. చదవబడిన లేఖన భాగాన్ని దీవించు. మా ప్రియమైన తండ్రి, ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుండి 14వ వచనం వరకు ప్రభువా, ఇది మీ స్తుతిని గూర్చి, మీ ఆరాధన గూర్చి, మీ మేలుల గురించి, మీ ఆశీర్వాదాల గురించి మాకు చెప్పబడుతుంది.
వాటిని మా జీవితంలో తలంచుకొని ఎఫెసీయులు ఆరాధించినట్లుగా మేము కూడా ఆరాధించినట్లు మమ్మల్ని సిద్ధపరచని వాక్యాన్ని మీరు మాకు దయచేయండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి 14వ వచనం వరకు చాలా విషయాలు ఆరాధన కొరకై సంగతులు ఇక్కడ రాయబడుతూ వచ్చాయి. సరే, ప్రాముఖ్యమైనటువంటి తలంపులను మనం తలంచుకోవడానికి 3వ వచనం దయచేసి చదివితే, పౌలు వారు పొందిన ఏ మేలులైతే దేవుని యొద్ద నుండి పొందారో, వారు ఏదైతే దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలు వారు పొందుతూ వచ్చారో, ఇటు దైవజనుడైన పౌలు ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి ప్రజలు ఆరాధిస్తున్నటువంటి వారుగా మనకు కనబడుతున్నారు. ఇక్కడ ఒక మాట మనం చెప్పుకుందాం. పౌలు వారు పొందిన ఆశీర్వాదాల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని బట్టి ప్రభువును మనం ఆరాధించాలి, ప్రభువును మనం స్తుతించాలి. వారు పొందిన ఆశీర్వాదాలు ఏమిటి, లేకపోతే మనం పొందిన ఆశీర్వాదాలు ఏమిటి అనేది మనం తలస్తే, దేవుని ఉపకారాలు, దేవుని మేలులు మనకు అర్థమవుతాయి. దయచేసి రండి, దేవుని వాక్యంలో నుండి 7వ వచనాన్ని చదువుతాం. దయచేసి 7వ వచనం చదవండి ఎవరైనా. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి నా ప్రియయందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఇక్కడ మొట్టమొదటి ఆశీర్వాదాలు, ఎఫెసీలో ఉన్నవారు దేవుని ఆశీర్వాదాలను బట్టి ఆరాధించారు, దేవుని స్తుతించారు. పౌలు జీవితంలో దేవుడు చేసిన ఆశీర్వాదాలను బట్టి ప్రభుని స్తుతించాడు, ప్రభుని ఆరాధించాడు. అయితే పౌలును పోలి, లేకపోతే ఎఫెసీ సంఘమును పోలి, ప్రజలను పోలి ఈ ఉదయకాలం మనం కూడా ప్రభుని ఆరాధించడానికి వచ్చాం, ప్రభుని మనం స్తుతించడానికి వచ్చాం. చాలా మంచిది. అయితే దేవుడు మన జీవితంలో చేసిన ఆశీర్వాదాలు ఏంటి అని మనం తలంచుకోవాలి, మనం ఆరాధించాలి. దేవుని ఆశీర్వాదాలు తలంచుకోకుండా మరి మనం ఆరాధించగలమా చెప్పండి? ఆరాధించలేదు. రండి, ఏ ఆశీర్వాదాలు మన జీవితంలో చేశాడు, వారు పొందిన ఆశీర్వాదాలు ఏంటిది, మనకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు ఏంటిది, వాటిని మనం తలంచుకొని ప్రభుని ఆరాధిద్దాం. ఇప్పుడు 7వ వచనం చదివారు కదండి. వారు విమోచింపబడుతూ వచ్చారు. ఏంటి చెప్పండి? వారు విమోచింపబడుతూ వచ్చారు. పాపము నుండి అపరాధములకు వారు క్షమాపణ కలుగుతూ వచ్చింది. ఒక వ్యక్తి నువ్వు ఆశీర్వదింపబడిన వాడవని చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే, ఒక వ్యక్తి యొక్క పాపములు, ఒక వ్యక్తి అపరాధములకు క్షమాపణ పొందినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ఈ లోకములో దేవుని దృష్టికి ఆశీర్వదింపబడిన వాడు అనేది మనకు తేడా తెల్లారిస్తుంది. వాక్యం మనకు దేవుని వాక్యం స్పష్టత ఇస్తుంది. కాబట్టి పాపములో అపరాధములో ఉన్న వ్యక్తి ఆశీర్వదింపబడిన వ్యక్తి కాదు దేవుని దృష్టికి. మరి ఎవరండి అంటే, క్షమాపణ పొందిన వ్యక్తి, దేవుని చేత ఆశీర్వదింపబడిన వ్యక్తి అని మనం చెప్పగలగాలి. కాబట్టి ఆ ప్రియుని ద్వారా, ఆయన శిలువ ద్వారా, మరి యేసుక్రీస్తు యొక్క శ్రమ ద్వారా మన కొరకు ప్రాణం పెట్టాడు. అందుకనే ఈ విమోచన, ఈ రక్షణ మనకు అనుగ్రహించబడింది. దట్ ఈస్ ఇదేంటి ఉదయకాలం అంటే దేవుని యొక్క బ్లెస్సింగ్, దేవుని యొక్క ఆశీర్వాదం. ఏ వ్యక్తి అయితే పాపం నుంచి, అపరాధం నుంచి విమోచింపబడి రక్షణ పొందాడో,
ఆ వ్యక్తి నిజంగా విమోచన బట్టి, రక్షణ బట్టి ఏంటిది అంటే ఆత్మ సంబంధమైన రక్షణ, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందినవాడు అనేది మనకు అర్థమవుతుంది. ఈ ఎఫెసీ సంఘం వీరు ఎవరయ్యారు అంటే వారి పాపములకు, వారి అపరాధములకు క్షమాపణ కలిగింది, క్షమించబడుతూ వచ్చారు, వారు విమోచింపబడుతూ వచ్చారు, వారు రక్షణ పొందుతూ వచ్చారు. అందును బట్టి ప్రభు వారి జీవితంలో చేసిన మేలను బట్టి వారు ప్రభువును స్తుతించుచు ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. విమోచన ఉన్న చోట ఏముండాలండి? రక్షణ ఉన్న చోట ఏముండాలండి? ప్రమాదం ఉండాలి. రక్షణ ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రమాదం ఉంది అని అర్థం. విమోచన ఎక్కడ ఉందో అక్కడ పాపము, అపరాధాలు ఉన్నాయని అర్థం కదండి. అంటే పాపములో నుంచి నువ్వు విమోచింపబడాలని దేవుని వాక్యం మనకు అర్థాన్ని మనకిస్తుంది. రక్షణలో చోట నువ్వు ప్రమాదంలో పడిన ప్రమాదం నుంచి రక్షణ పొందాలని దేవుని వాక్యం మనకు స్పష్టత ఇస్తుంది ఉదయకాలం. అందుకనే మనము నాశనములో మరి జిగడగల దొంగ ఊబిలో ఇవన్నీ మనకు ఉన్నాయి. పాతాళం ఉంది, దేవుని యొక్క ఉగ్రత అనేది ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితిలో నుంచి, పాపాన్ని బట్టి ఆ స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి మనల్ని ప్రభు మనం విమోచించాడు, ప్రభు మనం రక్షించాడు. అందును బట్టి ప్రభుని మనం స్తుతించాలి, ప్రభుని మనం ఆరాధించాలి. దేన్ని బట్టి అంటే విమోచన, రక్షణ మన కొరకు ఆయన మరి మనకిచ్చాడు, ఆయన మన కొరకు ధరింపజేశాడు. అందును బట్టి ప్రభుని మనం స్తుతించి ప్రభుని మనం ఆరాధించాలి. వారు పొందిన ఆశీర్వాదాలు ఏమిటి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను బట్టి వారు స్తుతించారు, వారు ఆరాధించినట్లుగా మనకు అర్థమవుతుంది. మనం కూడా ఆరాధించడానికి, మనం కూడా స్తుతించడానికి వచ్చాము. వారు విమోచింపబడినట్లుగా, వారు రక్షణ పొందినట్లుగా మనమే ఉదయకాలంలో రక్షణ పొందుతూ వచ్చాము. రండి దయచేసి రెండవ ఆశీర్వాదం ఏమిటి అంటే 6వ వచనం చదువుతాం దయచేసి. 6వ వచనం 4-6 కలిసి ఉన్నాయి. కీర్తి కలుగునట్లు దయా సంకల్పం చొప్పున కాబట్టి విమోచింపబడిన మనలను, రెండవ ఆశీర్వాదం ఏంటంటే విమోచింపబడినటువంటి మనలను ఆయన కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించాడు. అది దేవుని బ్లెస్సింగ్ అండి ఉదయకాలంలో. అయితే కుమారులుగా, కుమార్తెలుగా దేవుడు మనల్ని స్వీకరించాడు. విమోచింపబడిన మనలను కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించాడు. ఎందుకంటే ఇక్కడ అంటే ముందుగా ఆయన పోలికగా, ఆయన స్వరూపంగా సృష్టించుకున్నాడు కదా. మళ్ళీ ఏం చెప్తున్నావు ఇక్కడ? కుమారులని, కుమార్తెలని ఎందుకు చెప్తున్నావు అంటే, ఎందుకు చెప్తున్నామంటే చెప్పాలండి. ముందుగానే కుమారులుగా, కుమార్తెలుగా దేవుడు సృష్టించుకున్నాడు కదా. ఇప్పుడు కొత్త ఏముంది అని అనుకుంటున్నారా? ఇక్కడ ఎవరైనా అనుకుంటున్నారా? నువ్వు అనుకున్నా అనుకోకపోయినా దేవుడు మనలను కుమారులుగా, కుమార్తెలుగా ఇప్పుడు మనల్ని ఎందుకు స్వీకరించుకున్నాడు అంటే వాస్తవమే. ఆయన మనం సృష్టించుకున్నాడు, ఆయన పోలికగా మనం చేశాడు. కుమారులుగా, కుమార్తెలుగా మనల్ని ఆయన సృష్టించాడు, పుట్టించాడు. అయితే ఏం జరిగిందో తెలుసా? అవ్వ ఆదాములను బట్టి, వారు చేసినటువంటి పాపాన్ని బట్టి ఈ కుమార తత్వాన్ని, లేకుంటే మనం ఆయన కుమారులం, కుమార్తెలైనటువంటి ఆ ఆధిక్యతను అవ్వ ఆదాములు చేసినటువంటి పాపాన్ని బట్టి పోగొట్టుకున్నాం, దూరం అయిపోయాం. చిన్న కుమారుడు దూరం అయిపోయినట్లుగా తండ్రికి, మనం అందరం కూడా అవ్వ ఆదాముల యొక్క పాపాన్ని బట్టి మనం కూడా ఒకప్పుడు దూరం అయిపోయాం. ఏదేని తోటలో నుండి వెలివేయబడ్డాం, దూరం చేయబడ్డాం. మునుపు మీరు దేవునికి దూరస్తులు. ఇదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయానికి మనం వెళ్తే 12-13 వచనాలకు మనం వెళ్తే, ఒకప్పుడు మీరు దేవునికి దూరస్తులు, వాగ్దాన నిబంధన లేని ప్రజలు, దేవుడు లేని ప్రజలు, నిరీక్షణ
ఇవన్నీ దేవుని వాక్యంలో మనకు రాయబడ్డాయి. ఇవన్నీ మనకి ఏం చూపిస్తున్నాయంటే నా జీవితం దేవునికి ఏమైపోయిందంటే దూరమైపోయిన జీవితాన్ని మనకు తెలియజేస్తుంది. కాబట్టి దూరస్థులమైనటువంటి మనలను ఆయన మనల్ని సమీపస్తులుగా చేసుకుని కుమారులుగా కుమార్తెలుగా ఆయన మనల్ని స్వీకరిస్తూ వచ్చాడు. ఇది దేవుడు మన జీవితంలో చేసిన చక్కటి అద్భుతమైన ఆశీర్వాదం. అవ్వ ఆదాములు దూరమైపోయినటువంటి పరిస్థితి మనకు తెలుసు కదా. అయితే మనలను దూరమైపోయినటువంటి మనను కుమారులుగా కుమార్తెలుగా ఆయన చేశాడు. అది దేవుని ఆశీర్వాదం. చదవండి దయచేసి కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. 6వ అధ్యాయము 18వ వచనం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగో సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టబడని ప్రభువు చెప్పుతున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై. అద్భుతమైన వాగ్దానం, అద్భుతమైనటువంటి సర్వశక్తి గల ప్రభువు చెప్పుతున్నాడు. కాబట్టి సర్వశక్తి గల దేవుడు నేను నీ మధ్య ఉంటాను, నేను నీ మధ్య ఉంటాను, నీ మధ్య నివసిస్తాను. కాబట్టి మీరు ప్రత్యేకంగా ఉండండి. అప్పుడు మీరు నాకు ఏమవుతారు? కుమారులు కుమార్తెలై ఉందురు. కాబట్టి పిల్లరా, ఒకప్పుడు అవ్వ ఆదాము ద్వారా దూరమైపోయినటువంటి మన బ్రతుకులను, మన జీవితాలను తిరిగి ప్రభువు యేసుక్రీస్తు మరి ఆయన రక్తం ద్వారా, ఆయన శిలువ ద్వారా, ఆయన మరణం ద్వారా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇప్పుడు మనల్ని కుమారులుగా మనం చేయబడ్డాం, కుమార్తెలుగా మనం చేయబడ్డాం. అందును బట్టి ఇప్పుడు ప్రభు మన మధ్య ఉన్నాడు. ప్రభుని ఆరాధించే ఆధిక్యత మనకు వచ్చింది. ఆశీర్వదింపబడిన ప్రజలుగా దేవుడు మనం చేస్తూ వచ్చాడు. తర్వాత కుమారులుగా కుమార్తెలుగా దేవుడు మనం స్వీకరిస్తూ వచ్చాడు. అందును బట్టి ప్రభుని మనం స్తుతించి ప్రభుని మనం ఆరాధించాలి. పాపాన్ని బట్టి, మన అపరాధములను బట్టి ఒకప్పుడు మనం అపవాదికి కుమారులను కుమార్తెలను, అయితే అపవాది నుంచి ఇప్పుడు తనకు కుమార్తెగా కుమార్తెలుగా మనం చేయబడుతూ వచ్చాం. ఈ తలపు చిన్న తలపులను మన మనసులో ఉంచుకొని ప్రభుని మనం ఆరాధిద్దాం. ఆత్మ సంబంధమైన వారు పొందిన ఆశీర్వాదాలు ఏంటి? మూడవది, ఒకటి విమోచన, రక్షణ పొందారు. వాటిని బట్టి ప్రభుని వారు ఆరాధించారు. రెండవదిగా మనం చూస్తే కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించబడుతూ వచ్చారు. కుమార తత్వాన్ని, కుమార్తె యొక్క తత్వాన్ని అవ్వ ఆదాము ద్వారా మనం అందరం పోగొట్టుకున్నాం. దేవునికి దూరం అయిపోయిన దూరస్తులమయ్యా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేశాడు? ఆయన శిలువ ద్వారా, ఆయన మరణ పునరుత్థానం ద్వారా మనందరినీ కూడా కుమారులుగా కుమార్తెలుగా మనం స్వీకరించాడు. అందును బట్టి ప్రభువును మనం స్తుతించాలి. మూడవదిగా మనం చూస్తే, దయచేసి రండి 11, 12 వచనాలను చదువు దయచేసి. 11, 12 వచనాలా? మన మహిమకు కీర్తి కలగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. కాబట్టి సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఈ 11, 12 వచనంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి తలంపు ఇక్కడ రాయబడి ఉంది. అందరూ పలకండి దయచేసి. ఆయన స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఇక్కడ ఆయన స్వాస్థ్యంగా మనం చేశాడు. వింటున్నారండి? మూడవదిగా మనం చూస్తే ఆయన యందు స్వాస్థ్యంగా చేశాడు. పరలోకం అనే స్వాస్థ్యాన్ని మనకిచ్చాడు. దేవుని వాక్యం అనే స్వాస్థ్యాన్ని మనకిచ్చాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమైనటువంటి స్వాస్థ్యమైనటువంటి ఆశీర్వాదాన్ని మనకిచ్చాడు. కాబట్టి వీటన్నిటిని బట్టి క్రీస్తు తోడి వారసులుగా మనల్ని చేశాడు. ఎవరిగా చేశాడంటే
క్రీస్తుతోని వారసులుగా చేశాడు, క్రీస్తుతో సమాన భావులుగా చేశాడు, క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి మనం తీసుకొని రాబడ్డాం. అయితే ఈ తలంపును మనం ఏం చేసుకోవాలి అంటే క్రీస్తుతోటి వారసులుగా మనం చేయబడ్డాం. కాబట్టి ఆయన స్వాస్థ్యంగా మనం చేయబడ్డాం. ఒకప్పుడు లోకానికి స్వాస్థ్యమైన, పాపానికి స్వాస్థ్యమైనటువంటి మనల్ని మరి నిత్యమైనటువంటి స్వాస్థ్యంగా దేవుడు మనల్ని చేస్తూ వచ్చాడు. అందును బట్టి ప్రభును మనం స్తుతించాలి, ప్రభును మనం గణపరచాలి. మూడవది ఆశీర్వాదం, వారు పొందినటువంటి ఆశీర్వాదం మూడవది ఏమిటంటే స్వాస్థ్యంగా మన ప్రభు అయినటువంటి దేవుడు స్వాస్థ్యంగా ఆయన మనం చేస్తూ వచ్చాడు. 4వ చూద్దాం, దయచేసి 9వ వచనం చదువుదాం. 9వ వచనం, 8, 9 వచనాలు కలిసి ఉన్నాయి. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి తెలియజేసి దయచేసి పలకండి, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలగజేసెను. ఇక్కడ 4వ తలంపుకు మనం వస్తే 4వ ఆశీర్వాదం ఏంటంటే జ్ఞానమును అనుగ్రహించాడు. ఏమనుగ్రహించాడు చెప్పండి? ఏ జ్ఞానం అండి? ఏ జ్ఞానం అనుగ్రహించాడు మనకు అని అంటే రండి దయచేసి ఎఫెసీ 1వ అధ్యాయము 19వ వచనం చదువుతారా? 17, 19 కలిసి ఉన్నాయి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపులనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధుడు ఆయన స్వాస్థ్యం యొక్క మహమేశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తును వినియోగపరిచిన బలాశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపపు తండ్రి తనను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించినట్లు, మీకు జ్ఞానమును అనుగ్రహించున్నట్లు అనే మాట రాయబడింది. జ్ఞానమును మీకు అనుగ్రహించాడు. తర్వాత రక్షణ అనుభవ జ్ఞానాన్ని మనకిచ్చాడు. ఏ జ్ఞానం ఇచ్చాడు? రక్షణ అనుభవ జ్ఞానాన్ని మనకిచ్చాడు. ఈ మాట దయచేసి మనం తలంచుకోవాలి. తర్వాత మనం చూస్తే ఆయన లూకా సువార్త 21వ అధ్యాయం 15వ వచనానికి వస్తే చివరిలో రాయబడింది, ఆయన మనకు వాక్కును జ్ఞానమును అనుగ్రహించి ఉన్నాడు అనే మాట మనం చదువుతాం. తీసారా? 21:15 చివరిలో ఉంది, చదువు. వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును. ఆయన వాక్యమును కూర్చిన జ్ఞానాన్ని మనకి ఇచ్చాడు. ఆయన వాక్యమును వినే జ్ఞానం. కాబట్టి వాక్కును జ్ఞానము నేను మీకు అనుగ్రహించునన్నాడు. ఒకటి రక్షణ కూర్చినటువంటి జ్ఞానాన్ని మనకి ఇచ్చాడు, వాక్యమును కూర్చినటువంటి జ్ఞానాన్ని మనకు ఇచ్చాడు. ఎన్నో మాటలు దేవుని వాక్యంలో మనం చదువుతాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 31వ వచనానికి మనం వెళ్తే అక్కడ నీతియు చదువుతారండి. 31వ వచనం 1:31. 1 కొరింథీ 1వ అధ్యాయం 31వ వచనం. దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును, నీతి, పరిశుద్ధత. కాబట్టి చూడండి, ఏ జ్ఞానం? నీతిని కూర్చిన జ్ఞానాన్ని మనకిచ్చాడు, పరిశుద్ధతను కూర్చిన జ్ఞానాన్ని మనకిచ్చాడు, విమోచన కూర్చినటువంటి జ్ఞానాన్ని, ఈ జ్ఞానాన్ని మన దేవుడు ఇచ్చాడు. డిగ్రీ, పీజీలు, ఎంసీలు, ఆ బోర్డులు ఈ బోర్డులు ఇవ్వలే దేవుడు మనకి. ఇది ఆత్మ సంబంధమైనవి. పర సంబంధమైన ఆశీర్వాదాలు అంటే ఇవి. భౌతిక సంబంధమైన, లోక సంబంధమైన ఆశీర్వాదాల గురించి దేవుడు మాట్లాడటం లేదు. దేవుడు తన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనకి ఇచ్చాడు. ఒకటి విమోచన అనేది, రక్షణ అనేది,
అట్టి ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చాడు. మూడవదిగా మనం చూస్తే ఆయనకు స్వాస్థ్యంగా మనం చేశాడు. క్రీస్తుతోటి వారసులుగా దేవుడు మనం చేస్తూ వచ్చాడు. నాలుగవదిగా చూస్తే జ్ఞానము మనకు అనుగ్రహించాడు. రక్షణ కూర్చిన జ్ఞానం ఇచ్చాడు. వాక్యము కూర్చిన జ్ఞానాన్ని ఇచ్చాడు. నీతిని కూర్చిన జ్ఞానాన్ని ఇచ్చాడు. పరిశుద్ధతను కూర్చిన జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవాదేవుడు విమోచన అనేటువంటి విమోచన పొందడం అనేది, మనం పరిశుద్ధులుగా తీర్చబడటం అనేది, నీతిమంతులుగా తీర్చబడటం అనేది, వాక్యము మనం చదవటం అనేది, ఇది దేవుడు ఇచ్చిన జ్ఞానం. ఇది ప్రభా, ఇంత గొప్ప జ్ఞానం నాకు ఇచ్చావు. ఇది ఆత్మ సంబంధమైన జ్ఞానం. ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం దేవుడు మన ఎడలకు మరిస్తూ వచ్చాడు. అందును బట్టి ప్రభువును మనం స్తుతించాలి, ప్రభువును మనం గణపరచాలి. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో జ్ఞానాల గురించి మాట్లాడతాడు. ఎఫెసీ 5వ అధ్యాయంలో ఎక్కడుందండి, చదువుతారా? 5వ అధ్యాయంలో 15-16 వచనం ఆయన కాబట్టి జ్ఞానుల వలె నడుచుకున్నట్లు, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు జ్ఞానులుగా మనం చేస్తూ వచ్చాడు. అంతే కదండి? ఏం చేశాడు చెప్పండి? జ్ఞానులుగా మనం చేస్తూ వచ్చాడు. అందును బట్టి 4వ ఆశీర్వాదం ఏంటో, 4వ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏంటో మనకు తెలియజేశారు. ఇప్పుడు వారు పొందిన ఆశీర్వాదం ఏమిటండి? 5వది అనే మాట చూస్తే మనం పొందిన ఆశీర్వాదాలు కూడా అవే. 5వది చూడండి దయచేసి 13వ వచనం. మీరును సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మీరు పలకండి దయచేసి. వాగ్దానము చేయబడిన ఎటాలోచన చేస్తుంది మీరంతా? పలకండి అందరూ, బ్రదర్స్ సిస్టర్స్ అందరూ కూడా. వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడింది. కాబట్టి దేని చేత ముద్రించబడ్డారంటే వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మీరు ముద్రించబడింది. ఆశీర్వాదాలు. 5వ ఆశీర్వాదం చెప్పండి. సిస్టర్స్ 2 చెప్పండి, బ్రదర్స్ 2 చెప్తారు. 5వది మనం అందరం చెప్తాం. మొదటి ఆశీర్వాదం ఏంటండి? చెప్పండి. విమోచన ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చాడు. రెండవది కుమారుడుగా కుమార్తెలుగా మనం స్వీకరించిన ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చాడు. మూడవది బ్రదర్స్, కాబట్టి స్వాస్థ్యంగా మనం ఏర్పాటు చేసుకున్న ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చాడు. 4వది బ్రదర్స్, జ్ఞానం అంటే ఏంటండి బ్రదర్స్? జ్ఞానం అంటే ఏంటి బ్రదర్స్? మరి ఎందుకు బ్రదర్స్? రక్షణ కూర్చున్న అనుభవ జ్ఞానం. తర్వాత ఓకే, సగం మార్పు. ఓకేనా? మీరు చెప్పండి సార్. 4వది జ్ఞానము, సంపూర్ణ జ్ఞానాన్ని మనకి ఇచ్చాడు. జ్ఞానం అంటే ఏంటండి? 1 రక్షణార్థమైన జ్ఞానాన్ని మనకి ఇచ్చాడా? వాక్యములు కూర్చిన జ్ఞానాన్ని మనకి ఇచ్చాడా? నీతిని కూర్చిన జ్ఞానం, పరిశుద్ధతను కూర్చిన జ్ఞానం, విమోచన కూర్చిన జ్ఞానం. కాబట్టి విమోచన అనేది దేవుడిచ్చిన జ్ఞానం. మనం పరిశుద్ధంగా తీర్చబడ్డామని దేవుడిచ్చిన జ్ఞానం ఇది.
మనం నీతిమంతులుగా తీర్చబడడం అనేది దేవుడు ఇచ్చిన మనకి జ్ఞానం. ఈ జ్ఞానాన్ని బట్టి దేవుని మనం ఏం చేయాలి చెప్పండి? స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి. కాబట్టి రక్షణార్థమైనటువంటి జ్ఞానాన్ని మనకి ఇచ్చాడు. దేవుని ఆశీర్వాదాలు. కాబట్టి వాటిని మనం తలుచుకున్నాం. కాబట్టి 13వ వచనానికి మనం వస్తే 13వ వచనంలో వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మీరు ముద్రించబడితిరి అన్నారు కదా. మరి దేవుని యొక్క కాపుదల ఇక్కడ మనకు కనబడుతుంది. ముద్రించడం అనేది మనకి ఏం తెలియజేస్తుందంటే దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, దేవుడు మనల్ని భద్రపరుస్తున్నాడు. ప్రతి నిమిషమున, ప్రతి దినమున, ప్రతి రోజు, ప్రతి సంవత్సరమున దేవుడు మన జీవితాల్లో ఆయన మనల్ని కాపాడుతూ భద్రపరుస్తున్నాడు. వాగ్దానము చేయబడిన ఆత్మ చేత మనల్ని ముద్రించాడంటే దాని అర్థం ఏంటిది? ఏంటి చెప్పండి? దేవుని కాపుదల, దేవుని యొక్క భద్రత. అయితే నోవాహు ఓడ కట్టిన తర్వాత దేవుడే సీడు ముద్రించాడట. దేవుడే ముద్రించేశాడట. అక్కడ రాయబడింది 7వ అధ్యాయం, మూసివేసను, ముద్రించాను. అయితే దాని అర్థం ఏంటంటే ఇంగ్లీష్ లో సీల్డ్ అనే మాట చూస్తాం, సీల్డ్ వేయడం. తర్వాత మరి దేవుడు వచ్చి తీస్తేనే వారు బయటకు వచ్చారు. అంటే దేవుని యొక్క కాపుదల ఎంతగా వారిని కాపాడుతూ వచ్చాడో ఒకసారి అర్థం చేసుకోండి. దేవుడు ప్రవాహ జలములు ఆగిపోయిన తర్వాత, నీరంతా భూమిలో ఇంకిపోయిన తర్వాత ఆ ఓడను అలరాతి కొండ మీదకి దేవుడు తీసుకొని వెళ్ళి అక్కడ ఆపి దేవుడే ఏం చేశాడు? ముద్రని విప్పాడు. కాబట్టి దేవుడే సీళ్లు తీసేశాడు. ఆ తర్వాత వాళ్ళు బయటకు వచ్చారు. అంటే దేవుడు ఒక సంవత్సరం అంతా వారిని ఆ ఓడలో దేవుడు వారిని మూసివేస్తూ వచ్చాడంటే కాపాడుతూ వచ్చాడు, భద్రపరుస్తూ వచ్చాడు, పోషిస్తూ వచ్చాడు. కాబట్టి దేవుడు వారికి తోడుగా ఉంటూ వచ్చాడు. ఇది మన జీవితం. ఇది దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉన్నాడంటే అదే ఆశీర్వాదం. విశ్వాసులారా, దేవుని ప్రజలారా, ఇదే కారణం తరించుకోవాలి. కాబట్టి లోక సంబంధమైనటువంటి పరిస్థితులను బట్టి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు. అందును బట్టి తన సొంత మనల్ని చేసుకున్నాడు. అంటే తన ఆత్మ చేత ముద్రించబడింది అంటే మనల్ని ఆయన సొంతం చేసుకున్నాడు. మనల్ని ఏం చేసుకున్నాడు చెప్పండి? తన సాంపాద్యంగా మనం చేసుకున్నాడు. ఈ తలంపులను మనం మర్చిపోతుంది. ఒకటి, ఆయన సాంపత్యంగా చేసుకున్నాడు, ఆయన సొంతం చేసుకున్నాడు. దేవుని కాపుదల, భద్రతను మనకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చుతున్నాడు. అందును బట్టి ప్రభువును మనం స్తుతించి ప్రభువును మనము ఆరాధించాలి. చివరిగా 6వ మాట చూసి ఇప్పుడు ఆరాధనలో ప్రవేశిద్దాం. రండి దయచేసి 6వ వచనం చదువుదాం. 6వ వచనం ఎట్లనగా యేసుక్రీస్తు ద్వారా తన కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులమై ఉండాలని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. అందరూ పలకండి దయచేసి, అందరూ పలకండి. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే పరిశుద్ధులుగా, నిర్దోషులుగా మనల్ని చేశాడు. ఈ 6వ మాటకి మనం వస్తే మనం ఒకప్పుడు మనం ఎలాంటి వారం అండి? ఒకప్పుడు మనం ఎలాంటి వారం? పాపమును బట్టి మనం ఎవరు? దోషాన్ని బట్టి మనం ఎవరు? మన అపరాధములను బట్టి మనం ఎవరు చెప్పండి? నిర్దోషం కలిగినటువంటి వారం కాదు. తర్వాత దోషులను, పరిశుద్ధులను కాదు. ఒకప్పుడు మనం అపవిత్రులమైన కాబట్టి నిర్దోషము కాని మనలను
పరిశుద్ధులుగా నిర్దోషులుగా చేశాడు. అందును బట్టి ప్రభు మనం స్తుతించాలి. ఎఫెసీలో ఉన్నటువంటి వారు ఈ ఆరంతర శ్రేష్టమైన అనుభవంలోనికి దేవుడు తీసుకొని వచ్చాడు. ఈ ఆశీర్వాదాల చేత వారిని నింపాడు, ప్రభుని ఆరాధించాడు. ఇప్పుడు సార్దీసులో ఉన్నటువంటి మనలను దేవుడు ఈ ఆనంతర శ్రేష్టమైన అనుభవం తీసుకుని వచ్చాడు. ఇప్పుడు ఈ ఆనంతర అనుభవం బట్టి ప్రభుని మనం స్తుతించి ప్రభుని మనం ఆరాధించేటువంటి వారంగా మనం ఉండాలి. ఇప్పుడు చివరి 3 మాటలు బ్రదర్ చెప్తారు, మొదటి 3 మాటలు సిస్టర్స్ చెప్తారు. ఓకేనండి? చివరి 3 మాటలు బ్రదర్స్ చెప్తారు, చివరి 3 మాటలు సిస్టర్స్ చెప్పండి దయచేసి. చెప్పండి. నాలుగో మాట ఏంటండి బ్రదర్స్? సంపూర్ణమైన జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? దక్షిణార్థమైన జ్ఞానము, వాక్యమైన జ్ఞానము, నీతి అనే జ్ఞానము, పరిశుద్ధత అనే జ్ఞానము, విమోచనటువంటి జ్ఞానం. కాబట్టి ఇది ఆత్మ సంబంధం ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇచ్చాడు. 5వదండి బ్రదర్స్, ఆత్మచేత ముద్రించబడటం అంటే భద్రపరచడం, దేవుడు తన సొంతం చేసుకోవడం, తన స్వకీయ సాంపాద్యంగా చేసుకోవడం. ఓకే. తర్వాత 6వది బ్రదర్స్, 6వది పరిశుద్ధులు నిర్దోషులుగా చేశాడు. చాలండి, సంతోషం. 3 ఆశీర్వాదాలు. ఇంకొక 3 ఆశీర్వాదాలు చెప్తే ఆనందర ఆశీర్వాదాలు. ఇప్పుడు సిస్టర్స్ చెప్తారు మొదటి నుంచి. 3వది ఏంటిదండి? 3వ ఆశీర్వాదం సిస్టర్స్, ఆయన స్వాస్థ్యంగా. 2వది ఆయన కుమార్తెలుగా మనం స్వీకరించాడు, అది ఆశీర్వాదం అంటే. 1వది కాబట్టి ఇవి 3 ఆనందర ఆశీర్వాదం. ఇప్పుడు వరుసగా చూద్దాం దయచేసి. కాబట్టి వారు పొందిన ఆశీర్వాదాలు ఏమిటండి? పక్కన పెట్టండి. మనం పొందిన ఆశీర్వాదాలు ఏమిటండి? 1 విమోచన, రక్షణ అనేటువంటి ఆశీర్వాదాన్ని యేసయ్య మనకి ఇచ్చాడు. 2వ ఆశీర్వాదం కుమార్తెలుగా మనం స్వీకరించాడు, అట్టి ఆశీర్వాదాన్ని మనకిచ్చాడు. 3వ ఆశీర్వాదం ఆయన స్వాస్థ్యమైనటువంటి ఆశీర్వాదాన్ని మనకు ఇచ్చాడు. ఆయన యందు స్వాస్థ్యంగా మనం క్రీస్తుతోడి వారసులుగా మనం చేయబడ్డాం. 4వదిగా జ్ఞానమును మనకు అనుగ్రహించాడు, అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం గురించిన జ్ఞానాన్ని మనకి ఇచ్చాడు. 5వదిగా చూస్తే వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మనం ముద్రించబడి, అంటే దేవుడు మనల్ని కాపాడుతూ, దేవుడు మనల్ని భద్రపరుచుకుంటూ, తర్వాత తన సొంతంగా చేసుకున్నాడు, తన సాంపాద్యంగా మనం చేసుకున్నాడు అని అర్థం. 6వదిగా పరిశుద్ధులుగా నిర్దోషులుగా దేవుడు మనం చేస్తూ వచ్చాడు. ఈ ఆనందర ఆశీర్వాదాన్ని బట్టి ప్రభువుని ఉదయకాలం స్తుతించి ప్రభువును ఆరాధించుదాం గాక. ఈ తలంపులు మన మనసులో ఉంచుకుందాం దయచేసి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. 3వ వచనం చదవండి దయచేసి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. చాలండి, 6 ఆశీర్వాదాలు మనకి ఇచ్చాడు. వాటిని మనం తలంచుకొని ఈ ఉదయకాలంలో ప్రభుని మనం స్తుతించి ప్రభుని మనం ఆరాధిద్దాం. ఇప్పుడు మనం ఆరాధనలో ప్రవేశిద్దాం దయచేసి. ఆరాధనలో ప్రవేశిద్దాం. క్రీస్తులో దొరికే ఆశీర్వాదం, శాంతి ఆనందం దొరికేను. ఆశీర్వాదం
తండ్రి